Yeah, welcome to RR Triple Four All-Rounder. Match number 41, SRH వర్సెస్ ఈఎంఐ. మ్యాచ్ వచ్చి మనకు ఏప్రిల్ 20న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో అనేది మ్యాచ్ అనేది జరగబోతుంది అనమాట. అండ్ మోస్ట్లీ మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఆ పిచ్ రిపోర్ట్ కంటే ముందు మనం లాస్ట్ 2 మ్యాచెస్ ఎలా జరిగాయని చూసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ 2 మ్యాచెస్ అంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ ఆడారనమాట. ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ ఆడినప్పుడు ఇక్కడ ఎస్ఆర్హెచ్ వచ్చేసి 152 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయారు. జీటీ వచ్చేసి 153 రన్స్ని 16 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారనమాట, కేవలం 3 వికెట్స్ కోల్పోయి. అండ్ పీవీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనమాట. పీవీకేఎస్ వాళ్ళు వచ్చేసి 245 రన్స్ స్కోర్ చేశారు, 6 వికెట్స్ కోల్పోయారు. అండ్ చేజింగ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు 245 రన్స్ కూడా చేసేసారనమాట, 2 వికెట్స్తోనే చేసేసారు అక్కడ. కాబట్టి ఇక్కడ బౌలింగ్ పిచ్ ఉంటుంది, బ్యాటింగ్ వికెట్ ఉంటుంది అనమాట. కాకపోతే అక్కడ వీళ్ళు ఎంఐకి వెళ్ళినప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు వాంకేడి స్టేడియంలోకి వెళ్ళినప్పుడు బ్యాటింగ్ బాగుందనేసి వీళ్ళు స్పిన్ పిచ్ అనేది ఇచ్చి వీళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టారనమాట. అదే వీళ్ళ స్ట్రాంగ్నెస్ మీద దెబ్బ కొట్టారు. అంటే వీళ్ళ వీక్నెస్ ఏంటి, బౌలింగ్ సరిగ్గా లేదు, బ్యాటింగ్ బాగుందనమాట. అందుకే బౌలింగ్ సరిగ్గా లేదు కాబట్టి వీళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి అక్కడ బౌలింగ్ పిచ్ ఇచ్చి ఆడమన్నారు. ఏదో కొద్దిగా 160 రన్స్ స్కోర్ చేశారు. ఎలాగో బౌలింగ్ బాగాలేదు కాబట్టి ఆ బౌలింగ్ అలాంటి బౌలింగ్ మీద వీళ్ళు గెలిచారన్నమాట ఎంఐ వాళ్ళు. అండ్ అదే ఇప్పుడు ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఆబ్వియస్లీ నేనైతే బ్యాటింగ్ వికెట్ ఉంటుందని చెప్తాను. ఎందుకంటే వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగే కాబట్టి అందువలన ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది అనమాట. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఐ థింక్ అది సెకండ్ పిచ్, ఫోర్త్ పిచ్ అనుకుంటా. ఫ్లాట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే ఉంటుంది, బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే ఉంటుంది. అంటే స్ట్రోక్ ప్లేకి బాగా యూజ్ అవుతుంది. 200+ స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఆ పిచ్ పైన అయితే. ఖచ్చితంగా 200+ స్కోర్ వచ్చినా కూడా మ్యాచ్ గెలుస్తారో లేదనేది అయితే కన్ఫామ్గా చెప్పలేమన్నమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం గేమ్ స్టార్టింగ్లో కొద్దిగా స్పేసర్స్కి స్వింగ్ అండ్ సీమ్ లభిస్తుంది అనమాట, అసిస్టెన్సీ ఉంటుంది. ఆ తర్వాత గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ గేమ్ లేక్ అనేది వస్తూ ఉంటారు అన్నమాట. డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం టాస్ ఎవరు గెలిచినా కూడా సెకండ్ బ్యాటింగే బెటరు. కాకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా ఎస్ఆర్హెచ్ వాళ్ళు 10 మ్యాచెస్ గెలిచారన్నమాట. ఎంఐ వాళ్ళు 14 మ్యాచెస్ గెలిచారు. హెడ్ టు హెడ్లో 24 మ్యాచెస్ ఆడితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చేసి 10 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఎంఐ వాళ్ళు 14 మ్యాచెస్ గెలిచారన్నమాట. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి మనకు 9 మ్యాచ్లు ఆడారన్నమాట. 9 మ్యాచ్ల్లో కూడా మనకు ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చేసి 5 మ్యాచెస్ గెలిస్తే ఎంఐ వాళ్ళు వచ్చేసి 4 మ్యాచెస్ మాత్రమే గెలిచారన్నమాట. అండ్ లాస్ట్ టైం కూడా చూసాం మనం వీళ్ళిద్దరి మధ్య ఈ గ్రౌండ్లో ఏం జరిగిందనేసి. 2024లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 277 రన్స్ స్కోర్ చేశారన్నమాట. అండ్ చేజింగ్లో కూడా వాళ్ళు కూడా బాగానే ఆడారు. కాకపోతే మ్యాచ్ మాత్రం ఓడిపోయారన్నమాట. 240 రన్స్ 245 స్కోర్ చేసి మ్యాచ్ అయితే ఓడిపోయారన్నమాట. చూడాలి ఈరోజు మ్యాచ్లో ఎలాంటి స్కోర్ వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇద్దరికీ వాళ్ళ ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాకపోతే ఎంఐ వాళ్ళు కొద్దిగా సెట్ అయ్యారేమో ఇప్పుడు అని అనుకుంటున్నా. ఫస్ట్లీ హోమ్ టీమ్ అయిన ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మొహమ్మద్ షమీ గురించి మాట్లాడుకోవాలి. అస్సలు ఫామ్లోనే లేడన్నమాట. ఏదో ఒక గల్లీ బౌలర్ని కొట్టినట్లు కొడుతున్నారు తన్ని. అండ్ తన్ని కొట్టడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ప్యాట్ కమిన్స్ కొద్దిగా సైడ్ చేసి మిగతా వాళ్ళని కొడుతున్నారన్నమాట. తనని కొద్దిగా తను బౌలింగ్ చేసినప్పుడు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మిగతా వాళ్ళని వాంచి పడేస్తారనమాట. ఇక హర్షల్ పటేల్ కూడా ఓపెన్ అయిపోతున్నాడు. అండ్ రాహుల్ చహర్ అయితే లాస్ట్ మ్యాచ్లోనే వచ్చాడు, అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం కనిపించలేదు. అండ్ నితీష్ రెడ్డి అని చూసుకోవచ్చు. నితీష్ రెడ్డి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఇషాన్ కిషాన్ ఆ సెంచరీ తర్వాత తను కూడా ఏం పెద్ద అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. తన ప్లేస్లో 2 డౌన్లో నితీష్ కుమార్ రెడ్డి బదులు అంకిత్ వర్మ వస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఓపెనర్లు అభిషేక్ శర్మ అయ్యొచ్చు, ట్రావిస్ అయ్యొచ్చు, త్వరగా అవుట్ అయిపోయినారు అనుకో. ఇషాన్ కిషాన్ ఎలానో ఫామ్లో లేడు, తను కూడా అవుట్ అయిపోతాడు. నితీష్ కుమార్ రెడ్డి వస్తే తను కూడా అవుట్ అయిపోతాడు. 4 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ 60-70కి 4 వికెట్స్ పడితే ఆ తర్వాత వచ్చి హెన్రీ క్లాసెన్గా ఉండొచ్చు, అంకిత్ వర్మ ఉండొచ్చు, వీళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ వాళ్ళిద్దరూ అవుట్ అయినారే అనుకో, ఓపెనర్లు ఇషాన్ కిషాన్ కూడా అవుట్ అయ్యాడే అనుకో, 3 వికెట్స్ పోయినా మనకు అంకిత్
అంకిత్ వర్మ వచ్చేసి కొద్దిగా బ్యాటింగ్ ఆడగలడు అనమాట. తను తను వస్తే కొద్దిగా బాగుంటుంది అనమాట. అక్కడ కూడా నితీష్ కుమార్ వచ్చిన అనుకో 4 వికెట్స్ కోల్పోతాయి. ఇంకెవరు ఏం చేయలేరు. ఇంకా లాస్ట్ ఈ 2 ఉంటాయి. ఇంకా ప్యాట్ కమిన్స్ ఆడుతో తప్ప ఆడతాడు. కానీ తనైతే పెద్ద టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయితే కాదు. కాకపోతే సిక్సెస్ కొట్టే ఎబిలిటీ అయితే ఉందన్నమాట తనకి. కాకపోతే అంతంత మాత్రమే అనమాట. ఇంకా దాని తర్వాత హర్షల్ పటేల్ ఆడగలడు. కాకపోతే తన మార్క్ అయితే ఇప్పటిదాకా అయితే ఏం కనపడలే. ఇంకా జేసన్ అన్సారీ, మహమ్మద్ షమి వాళ్ళైతే పెద్ద ఫామ్‌లో లేరు. ఇంకా ఇషాన్ మలింగా ఓకే. ఏదో సోగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. తన ప్లేస్‌లో ఏమన్నా జయదేవ్ ఉన్నత్కర్‌ని ఈరోజు ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్‌గా తేవాల్సేమో అని అనుకుంటున్నా. చూడాలి ఎలా ఉంటదనంటే పిచ్‌ని బట్టి ఉంటది ఖచ్చితంగా. అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ కీలకంగా ఉంటది. ఇక్కడ టాసు కీలకమే, పిచ్ కీలకమే అనమాట. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హెన్రీ క్లాసెన్, హర్షల్ పటేల్, జేసన్ అన్సారీ, మొహమ్మద్ షమి, ఇషాన్ మలింగా అండ్ ఇంపైర్ ప్లేయర్‌గా రాహుల్ చరార్, జయదేవ్ ఉన్నట్కర్ తోటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బందులైతే ఉన్నాయి. కొద్దిగా ట్రెంట్ బోల్ట్ నుంచి కొద్దిగా రన్స్ ఎక్కువ వస్తున్నాయన్నమాట. ఇది వరకు చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీసి డెత్‌లో అసలు బౌలింగ్ చేసేవాడే కాదు. రాజస్థాన్‌లో ఉన్నప్పుడు పవర్ ప్లేలో 3 ఓవర్లు వేస్తాడు. ఇంక డెత్‌లో అసలు తనకు బౌలింగ్ ఇచ్చేవాళ్ళే కాదు. రన్స్‌కి వెళ్తాడని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పవర్ ప్లేలో రన్స్‌కి వెళ్తున్నాడు. డెత్‌లో వికెట్స్ తీస్తున్నాడు. అలా కాకుండా డెత్‌లో ఆల్రెడీ బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ ఓవర్‌లో రన్స్‌కి వెళ్తున్నాడు. కాకపోతే ఈ మధ్య పర్లేదు. పవర్ ప్లేలోనే బౌలింగ్ చేసి కొట్టించుకోవడం అలా ఇలా కాకుండా నేనే కెప్టెను, నేను ఫస్ట్ ఓవర్ వేయాలి అని అలా ఇలా కాకుండా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు అనుకుంటా. అండ్ దీపక్ చహర్ గురించి మనకి ఎలాగో తెలుసు, తను అయితే ఎప్పుడు రన్స్‌కి వెళ్తాడు. కాకపోతే మిచెల్ శాట్నర్ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పటిదాకా జరిగిన దాంట్లో తెలివిగా బౌలింగ్ చేస్తున్నాడు. తెలివిగా రన్స్ లీక్ కాకుండా బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా హార్దిక్ పాండ్యా అయ్యుండొచ్చు, నవీన్ అయ్యుండొచ్చు మంచిగానే పర్ఫామ్ చేశాడు. అండ్ సూర్యకుమార్ ఆ సూర్యకుమార్ మార్క్ కనిపించకపోయినా కూడా ఏదో తన బ్యాట్ నుంచి అయితే కొద్దిగా రన్స్ అయితే వస్తున్నాయి. 30-40 రన్స్ అయితే ఎవ్రీ మ్యాచ్ కంపల్సరీగా స్కోర్ అయితే చేస్తున్నాడు అనమాట. అండ్ రికిల్టన్ ఓకే. చిన్న చిన్నగా స్టార్ట్స్ ఇస్తున్నాడు కాకపోతే అవి పెద్ద స్కోర్‌గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు అనమాట. ఇంక విల్ జాక్స్ అయితే ఓకే. ఏదో రన్స్ కొట్టకపోయినా వికెట్స్ తీసుకొని కవర్ చేసుకుంటున్నాడు దాన్ని. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం రియాల్ రికెల్టన్ అండ్ విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా, నమన్‌దీప్, మిచెల్ శాట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఆర్ కరుణ్ శర్మ గాని, అశ్విని కుమార్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. 11థ్ ప్లేయర్‌గా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ప్లేయర్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ వర్సెస్ బుమ్రా. ఇప్పటిదాకా 17 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయినాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 73 ఉందన్నమాట. ఇషాన్ కిషన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ కూడా 35 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 100 ఉందన్నమాట. అండ్ రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 40 రన్స్ చేసి 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 121 ఉందన్నమాట. అండ్ సూర్యకుమార్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 48 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 111 ఉందన్నమాట. అండ్ ఇంకొక ప్లేయర్ బ్యాటిల్ చెప్పొచ్చు బుమ్రా వర్సెస్ ట్రావిస్ హెడ్ అని. కాకపోతే ఐపీఎల్లో పెద్దగా వికెట్స్ ఏం తీయలే కానీ బుమ్రా ట్రావిస్ హెడ్ ఇది ఇంటర్నేషనల్లో టెస్ట్ ఫార్మాట్లో, ఓడిఐ ఫార్మాట్లో బాగానే ఇబ్బంది పెట్టాడనమాట. కాకపోతే వార్ బ్యాటిల్స్లో కొద్దిగా చూసుకుందాం. ఎందుకంటే వార్ బ్యాటిల్స్లో అయితే నేను బుమ్రా వర్సెస్ క్లాసెన్ అని చెప్తానమాట. డెత్లో వచ్చేసి మంచి సిక్సెస్ కొడుతుంటాడు. ఆ టైంలోనే బౌలింగ్ చేపిస్తాడు కాబట్టి హార్దిక్ పాండ్యా. చూడాలి ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వార్ బ్యాటిల్ అనేది ఉంటుంది అనేసి కూడా. పవర్ ప్లేలో దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ వేసే అవకాశం ఉంటుంది. లేకపోతే హార్దిక్ పాండ్యా వేయచ్చు. ఇంకా రన్స్కి వెళ్తానంటే ఒక ఓవర్ ఏమన్నా బుమ్రాని కూడా ట్రై చేయించు అనమాట. అక్కడ మనము ట్రావిస్ హెడ్ వర్సెస్ బుమ్రా క్లాష్ చూసే అవసరం ఉండదేమో అనుకుంటాను. ఒకవేళ చూసినా కూడా 3 బాల్స్ కంటే ఎక్కువ చూడలేము. అందుకనేసి క్లాసెన్ వర్సెస్ బుమ్రా పెట్టాను అనమాట వార్ బ్యాటిల్. అండ్ ప్యాట్ కమిన్స్ వర్సెస్ రోహిత్ శర్మ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ ట్రెంట్ బోల్ట్ వర్సెస్ ట్రావిస్ హెడ్ చూడొచ్చు అనమాట. వీళ్ళిద్దరి మధ్య మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్కి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. చూసాం స్టార్క్కి ఎన్నిసార్లు అవుట్ అయ్యాడు చూడాలి. సేమ్ అదే వీక్నెస్ తినకు కూడా తెలుసు కాబట్టి ఎలా వేస్తాడనేది చూడాల్సి ఉంటుంది. సేమ్ అలాంటి బౌలరే కాబట్టి తిను కూడా ఎలా బౌలింగ్ వేస్తాడనేది చూడాల్సి ఉంటుంది. అండ్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరిది ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఆ 2 మ్యాచ్లు కూడా బ్యాటింగ్ పిచ్ పైన గెలిచింది అనమాట.
ఒక మ్యాచ్ 285 రన్స్ ఏమో స్కోర్ చేశారు. ఒక మ్యాచ్ 245 రన్స్ ఏమో స్కోర్ చేసి గెలిచారన్నమాట. ఇంకా తర్వాత మ్యాచెస్ అన్నీ ఓడిపోయారు. ఈ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతో అనుకుంటా. ఆ మ్యాచ్కి వెళ్తే సిఎస్కేలో ఉంది అది కూడా, చెపాక్లో. అక్కడికి వెళ్తే కొద్దిగా విన్నింగ్ మూమెంట్తో వెళ్తే కొద్దిగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం ఇంకా నెవర్ నో, అసలు ఇంకా ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా 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 తగ్గిపోతాయి. అండ్ ఎంఐ వాళ్ళైతే హ్యాట్రిక్ విన్స్తో వస్తున్నారు. చూడాలి ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తారనేసి. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ వాళ్ళు పీబీకేఎస్తో గెలిచారు 245 రన్స్ స్కోర్ చేసి. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎంఐతో 162 రన్స్ని డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయారు అన్నమాట. అదే సిఎస్కే వాళ్ళు 176 రన్స్ని చేస్ చేసేసారన్నమాట. 15 ఓవర్స్‌లోనే చేసేసారు అది. ఎంఐ వాళ్ళు మళ్ళీ అదే ఎస్ఆర్హెచ్‌తో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, 162 రన్స్ చేసేసి గెలిచారన్నమాట. అదే 3 విక్టరీస్‌తో వస్తున్నారు. వీళ్ళు హ్యాట్రిక్ విక్టరీస్‌తో వస్తున్నారు. చూడాలి ఎలా ఉంటదనేసి. కొద్దిగా స్లైట్ ఎడ్జ్ అయితే ఎక్కడో ఎంఐకే ఉంది. కాకపోతే బ్యాటింగ్ వికెట్ అయితే మాత్రం ఇంకా ఎస్ఆర్హెచ్‌నైతే ఎవ్వరే గాని ఆపలేరన్నమాట. చూడాలి మ్యాచ్‌కి ముందు 20 మినిట్స్ ముందు యాప్ ఇచ్చి పైన ఆడతారని డిస్కషన్ ఉంటది. కాకపోతే మీరు ఎవరన్నా ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచాలి అది ఇది అనుకోని ఏమన్నా గ్యాంబ్లింగ్ ఆడాలి అనుకుంటున్నారేమో, మీరు పిచ్ రిపోర్ట్ చూసి గో ఆన్ అవ్వచ్చు. అండ్ నేనైతే ఎంఐ గెలుస్తదనే అనుకుంటున్నా 65%. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 35% ఇస్తున్నా. అండ్ అదే బ్యాటింగ్ పిచ్ అని చెప్పి ఎస్ఆర్హెచ్‌కి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినా, సెకండ్ బ్యాటింగ్ ఇచ్చినా ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్ అనేది ఎవరు ఆపలేరన్నమాట. అండ్ ఇది వాళ్ళ వీడియో. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేస్తారనేసి. అండ్ థ్యాంక్ యూ గైస్.